యశోవంటి తల్లిదండ్రి అయినా తన కొడుకులు మంచిగా ఉండాలి, తన పిల్లలు మంచిగా ఉండాలి, బిడ్డలు కొడుకులు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు అందరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలనే కోరుకుంటుంది. యశోవంటి తల్లి అయినా ఎంత తాగుబోతు తండ్రి అయినా, ఎంత తిరిగిపోతు తల్లి అయినా పిల్లల కోసమే బాధపడి బతుకుతుంది. కాకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు పేరెంటాలు అయినాక భార్యల మాటలు పట్టుకొని మరి మా అమ్మ ఎట్లాంటిది, మరి మా నాన్న ఎట్లాంటోడు, మరి మమ్మల్ని ఎట్లా చేసిర్రు, మమ్మల్ని ఎట్లా కాదిల్లు, అప్పుడు తిండికి లేకుంటుండే, ఇప్పుడు కాస్త కడుపు నిండా తింటాను. ప్రపంచంలో 99 మంది కడుపు నిండా తింటాను, 100% మంది తింటలేరు, ఇబ్బంది ఉన్నది. అప్పుడు కూడా గంతే ఉన్నది, ఇప్పుడు కూడా గంతే ఉన్నది, కష్టంగా అంతే ఉన్నది. రాబడి పెరిగింది అనుకుంటాను కానీ ఖర్చు కూడా గంతే ఉన్నది. కానీ అప్పుడు పెట్టిన ఖర్చులకు ఇప్పుడు పెట్టిన ఖర్చులకు మీకు తేడా ఉన్నా కూడా ఆ సాధుడు మీ సాధుడు ఒకటే కాదా? మిమ్మల్ని సాధినట్టు వాళ్ళని సాధలేదా?